నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఏబి వెంకటేశ్వరరావు రిటైర్డ్ డీజీపీ. తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ సినోనిమ్. అంటే తెలుగుదేశం పార్టీ వేరు, ఆయన వేరు అనే అభిప్రాయం ఎవరికి కలగదు. ఇద్దరూ ఒకటే. ఆయన యూనిఫామ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసర్ అని చెప్పి వైసీపీ అభియోగాలు మోపింది. అండ్ తాజాగా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ విప్, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఈయన మీద ఒక ఎలిగేషన్ చేశారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి హత్యకు ఈయన కుట్ర పన్నారట. అది కూడా ఈరోజే హఠాత్తుగా చేశారు. ఎందుకు చేశారు? ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ కేసులో నిందితుడైన శ్రీనివాస్ని పరామర్శించడానికి, కోడికత్తి సీనుగా ఆయన సుపరిచితుడు, పరామర్శించడానికి వెళ్ళారు, మాట్లాడారు, ఆయనకు అండగా ఉంటానని చెప్పారు. దాంతోడు తాను రాజకీయాల్లోకి వస్తున్నాను, ఏ పార్టీ అనే విషయం ఇంకా అయితే చెప్పలేదు. ఆయనకు ఒక పక్క కూటమి ప్రభుత్వం ఒక పదవి ఆఫర్ చేసింది, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్. ఆయనకు నచ్చలా, అది ఆయన స్థాయికి తగిన పోస్ట్ కాదని ఆయన అనుకున్నారు. అలాగని ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయలా, నేను చేరబోట్లేదు అని చెప్పలేదు, చేరుతానని చెప్పలా, నిమ్మళంగా కూర్చున్నారు. హఠాత్తుగా మరి ఎవరు ప్రేరేపించారో ఏంటో కానీ కోడికత్తు సీన్ను పరామర్శించడానికి ఆయన గుర్రం వేసుకుని మరీ ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి కోనసీమకి వెళ్ళి ఆయన్ని పరామర్శించి అక్కడ మాట్లాడారు మీడియాతోటి. ఏమని? తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానని. ఇంతకీ ఆయన పొలిటికల్ ఎంట్రీ వెనుక ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ ఉంది అని వైసీపీ అంటుంది. కాదు, బీజేపీ అని వేరే వాళ్ళు అంటున్నారు. వాస్తవంగా రెండు నిజమే. తెలుగుదేశం పార్టీ ప్రమేయంతో ఆయన బీజేపీలోకి ఎంట్రీ ఇస్తున్నారనేది ఇంకొక వర్గం వర్షన్. అది మూడో వర్గం చెప్తున్నది. ఈయన బీజేపీ ఎంట్రీ వెనుక తెలుగుదేశం ఉంటుంది, మనకు కావాల్సిన వాళ్ళందరూ తెలుగుదేశంలో ఉంటే ఇబ్బంది కదా, అందుకని వేరు పార్టీల్లో కూడా ఉండాలి. ఆ రకంగా ఏబి వెంకటేశ్వరరావు గారిని బీజేపీలో చేర్పిద్దామని తెలుగుదేశం అధినేత భావించారట. ఇవన్నీ టకారాలే, ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు. కానీ ఫర్ షూర్ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. అది మోస్ట్ లైక్లీ బీజేపీ కావచ్చు. అయిన వాళ్ళందరూ టీడీపీలో ఉంటే సొంత సామాజిక వర్గం వాళ్ళందరూ టీడీపీలో ఉన్నారనే ముద్ర పడుతుంది. అది వద్దు, ఆ ట్యాగ్ నేను భరించలేను అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ అధినేతకి చెప్పారట. సరే, ఈ టకారాలు అన్నీ ప్రచారం చేయడంలో వైసీపీ ముందు ఉంటుంది, సాక్షి ఛానల్ ముందు ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆయన అభిమానులు, ఏబి వెంకటేశ్వరరావు గారికి కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు అంటున్నారు. సరే, ఇదిలా ఉంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు హఠాత్తుగా తెర మీదకి వచ్చేశారు. ఏమని? నిన్న ఈయన చేసిన ఆరోపణలకు ప్రత్యారోపణలు. జగన్మోహన్ రెడ్డి గారి హత్య వెనక ఏబీవీ ఉన్నారు. ఆ రోజు అది కుదరలేదు, కోడికత్తు సీన్ని ప్రయోగించింది ఏబి వెంకటేశ్వరరావే, పథక రచన చేసింది అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్గా, చంద్రబాబు గారి కుడి భుజంగా అనేది ఆయన ఆరోపణ. అప్పుడు కుదరలేదు కాబట్టి ఇటీవల కాలంలో వరుసగా 4 సార్లు అటెంప్ట్ చేశారని చెప్పి ఆయన సోదాహరణంగా అన్ని వివరించుకుంటూ వచ్చారు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు. అయితే ఇమీడియట్గా ఏబి వెంకటేశ్వరరావు గారు ఎక్స్ ప్లాట్ఫామ్ నుంచి రెస్పాండ్ అయ్యారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మీ సాక్షి ఛానల్లో ఓపెన్ డిబేట్ పెట్టండి, నేను వస్తానండి అని. దాని మీద ఆ ఛాలెంజ్ మీద స్వీకరిస్తున్నాను, నేను వస్తున్నాను. ఏబి వెంకటేశ్వరరావు గారు అసలు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎవరి కోసం మాట్లాడారు, ఎవరు పంపిస్తే మాట్లాడారు, ఇది ఒక్కసారి చూద్దాం. ప్రమాదం, అతిపెద్ద ఉపద్రవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన చేసేటటువంటి రాజకీయాల శైలి. రాజకీయాలు అందరూ చేస్తారు కానీ ఆయన రాజకీయాల శైలి సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమని నేను భావిస్తున్నాను. కొంచెం ఉన్న అతిపెద్ద ప్రమాదం. ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనతో ముచ్చటించడం, అతనితో చర్చలు జరపటం ఎంతవరకు సమంజసం? హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా, ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు. ప్రజాపరంగా వెళ్దాం, ప్రజలు ఏదైతే మనల్ని నమ్మి వాళ్ళు ఉన్నారో, గత స్ఫూర్తితో గౌరవ అంబేద్కర్ గారు, గాంధీజీ గారు మహనీయులు ఏదైతే ఆశించారో వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా? చూసాం కదా ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆయనకు అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రాజకీయాల్లో ఉంటాం, ఆయన శైలి అది పొంచి ఉన్న ప్రమాదం.
అంటే సపోజ్ ఒక ఫారెస్ట్‌లో అండి, ఒక అడవిలో అండి, మామూలుగా వన్యమృగాలు వెళ్ళేప్పుడు చాలా భయంగా అటు ఇటు చూస్తూ వెళ్తుంటాయి. ఎందుకంటే ఎటునుంచొచ్చి ఏ చిరుత దాడి చేస్తుందో, ఎటునుంచొచ్చి ఏ పులి దాడి చేస్తుందో, ఎటునుంచొచ్చి ఏ సింహం దాడి చేస్తుందో. అలా ఈ రాష్ట్రంలో ప్రజలు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే పేరు చూసి వణికిపోతున్నారు గజగజ. పొంచి ఉన్న ప్రమాదం ఆయన. ఏ చెట్టు మాట నుంచో, ఏ పుట్ట మాట నుంచో వచ్చి గబాలన కాటేస్తాడు, దాడి చేస్తాడు అని. సో, ఆయన అందుకోసం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాడు. ఏ మాటకి ఆ మాట. ఏబీ వెంకటేశ్వరరావు గారిలో నిఖార్సైన ఒక వ్యవహారం ఒకటుంది. ఒక్కసారి ఆయనతో పరిచయం అయితే పేరు గుర్తుపెట్టుకొని మళ్ళీ పలకరిస్తారు ఆయన. అలాగే ఆయన జనాలతో కనెక్టివిటీ పెంచుకోవాలనుకుంటున్నారు. పెంచుకునే క్రమంలో ఆయన ముందరగా ఎంచుకున్నది ఏంటంటే కోడికత్తి సీను. ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి. తెలుగుదేశం పార్టీ ఆయన భుజం మించి గన్ పేలుస్తోందా అని. గన్ పేల్చడంలో ఆయన సిద్ధాస్తుడు. ఎలాగో పోలీస్ కమిషనర్గా, డీజీగా రకరకాల బాధ్యతలు ఆయన నిర్వహించారు యూనిఫామ్. 4 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వేధించిన తట్టుకొని ప్రతి ఛాలెంజ్ని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాడు. గెలిచాడు. అలాగే ఆయన సస్పెన్షన్ పీరియడ్ని ఈ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. తర్వాత పదవి ఆఫర్ చేసిన ఆయనకు నచ్చలే అది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పదవి, చైర్మన్ పదవి ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయనకి ఆ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పదవి ఏంటి. ఆ విషయంలో టీడీపీ క్యాడర్స్ కూడా మొత్తానికి ఓపెన్గానే టీడీపీ అధిష్టానం మీద విమర్శలు చేశాయి. సరే, మిగిలిన భాగస్వామ్య పక్షాలకి పెద్దగా పట్టింపేం లేదు. ఈ టైంలో కరెక్ట్గా కోడికత్తి సీన్ అనే ఆయన ఎందుకు తెర మీదకు తీసుకొస్తున్నారు, అది కూడా ఈయన ద్వారా ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు, ఏంటి దీని వెనకాల ఎవరున్నారు? బీజేపీకి అయితే ఖచ్చితంగా దీనివల్ల ఆయన్ని తీసుకొచ్చినా తీసుకురాకపోయినా బీజేపీకి వచ్చే రూపాయి ప్రయోజనము, రూపాయి నష్టం కూడా లేదు. జనసేనకి పూర్తిగా అది తెలుగుదేశానికి ఆ రోజుల్లో కోడికత్తి సీన్కి అలాగే ఏబీ వెంకటేశ్వరరావుకి మధ్య నడిచిన వ్యవహారంగా జనసేన చూస్తుంది. మరి పట్టేది ఎవరికి? తెలుగుదేశానికి. సో తెలుగుదేశం ఈయన అక్కడికి పంపించింది. పొలిటికల్ ఎంట్రీ మాట ఎందుకు ఇప్పించింది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధినేతకు ఒక అలవాటు ఉంటుంది సాధారణంగా. ఆయన ఏదన్నా చేయాలనుకుంటే ముందర ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పేసి జనాల్లోకి ఫీలర్స్ వదులుతారు. ఈసారి ఏబీ వెంకటేశ్వరరావు గారిని వదిలేశారు నేరుగా. ఫీలర్స్ ఎందుకు, డైరెక్ట్ ఆయనే ఉన్నాడు. ఆయనే ఒక వెపన్, 6 అడుగుల బుల్లెట్ ఏబీ వెంకటేశ్వరరావు అని ఆయన్నే పంపిద్దాం. జనం నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటో చూసి దాన్ని బట్టి ఆయన రాజకీయ పొలిటికల్ ఎంట్రీ విషయంలో ఆయన మాట్లాడిస్తే ఆయన బీజేపీలో చేరితే బాగుంటుందా, టీడీపీలో చేరితే బాగుంటుందా, జనాల నుంచి వాళ్ళ పర్సెప్షన్స్ అన్నీ వస్తుంటాయి కదా ఆయనకి. దాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అందుకని చాలా జాగ్రత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తానన్నారు కానీ ఏ పార్టీ అనే మాటల్లా. బట్ ఇంకో ఫీలర్ కూడా ఆయన తెలుగుదేశం పార్టీ వదిలింది అంటే ఆయన బీజేపీలో చేరతారండి. సహజమే. కమ్మ వాళ్ళందరూ ఒకే పార్టీలో ఉంటే ఎలాగా, మన వాళ్ళందరూ వేరు పార్టీల్లో ఉండి అన్ని పార్టీల్లోనే మన పనులు చేయించుకోవాలి అనే ఫిలాసఫీని అడ్వకేట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని ఆ పార్టీ అంటే కిట్టన జగన్మోహన్ రెడ్డి వర్గం అంతా కూడా ఇలాంటి ప్రచారం చేస్తుంది. వాళ్ళ ప్రచారంలో నిజం ఎంత ఉందో, అబద్ధం ఎంత ఉందనే విషయం పక్కన పెడితే, ఏబీ గారు మాత్రం తీసుకునే నిర్ణయం డెఫినెట్గా సంచలనాత్మకంగా మారబోతోంది. మరోపక్క గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. ఏమని? సవాల్ కాదు, ఆరోపణే చేశారు. జగన్మోహన్ రెడ్డి హత్యకు ఏబీ కుట్ర పన్నారు, అది ఎగ్జిక్యూట్ చేయాలనుకుని అక్కడ ఫెయిల్ అయ్యారు ఆ సమయంలో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఏబీ అందుకనే బహుశా ఆ పదవి తీసుకోలేదేమో. ఇలాంటి ప్లాన్స్ తెర వెనుక నుండి ఎగ్జిక్యూట్ చేయించడం కోసం ఎక్కడికి వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ హత్యాయత్నానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు పవర్లో ఉండగా కూడా విజయవాడలో గులకరాయితోటి కొట్టించింది కూడా రేపొద్దున అది కూడా అనొచ్చేమో, రేపు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పలేం. అది కూడా ఏబీ గారి దగ్గరుండి ఆ గులకరాట్లు కూడా ఆయనే ఆ కుర్రవాడి చేతికిచ్చి కొట్టించారేమో అనే మాట, అనే ఆరోపణ కూడా రేపు తీసుకురావచ్చు. తాజాగా ఆయన ప్రస్తావన చేయబోయే అంశాలు కూడా ఏంటంటే, రాజమండ్రిలోను రాప్తాడులోను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నానికి ఏబీఏ కుట్ర పన్నారు. చూద్దాం. దానికి ఆయన ఇమ్మీడియట్గా స్పందించారు. అంటే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఎంత యాక్యురేట్గా ఉన్నారు అండ్ ఎంత ఆ సమయానికి ఆ టైమింగ్ కూడా చూసుకుంటున్నారు. ఆయన ఎక్కడ సమయం వేస్ట్ చేసుకోవట్లా. ప్రతి కదలికని, ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, ప్రతి కదలికని, ప్రతి పార్టీ కదలికని, ప్రతి నాయకుడి కదలికని ఎప్పటికప్పుడు ఆయన తెప్పించుకుంటున్నారు ఆయనకున్న సోర్సెస్ ద్వారా. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇలా ఆరోపణ చేశారో లేదా ఆయన వెంబడే ఎక్స్ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి గారు మీ సాక్షి ఛానల్లోనే డిబేట్ పెట్టండి, నేను వస్తాను అని. చూద్దాం ఏంటి పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఏబీ వెంకటేశ్వరరావు వర్సెస్ గడికోట శ్రీకాంత్ రెడ్డా, తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీయా,
లేకపోతే కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీయా? మొత్తానికి ఏంటంటే ఏబీని తెర మీదకి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో సూపర్ 6 అమలుకు సంబంధించి జనాల మధ్య ఉన్న ఒక ఒక రకరకాల అభిప్రాయాలు, లేకపోతే ఆ అసంతృప్తిని కొన్నాళ్ళు పక్కదోవ పట్టించడం కోసం తెలుగుదేశం పార్టీ ఏమన్నా ప్లాన్ చేసిందా అనే సందేహాలు కూడా జనాలకు వస్తున్నాయి. చెప్పలేం కదండి. ఇవాళ రేపు 2 సర్వేలు వచ్చినాయి. ఐఐటి నిపుణుల బృందం 15 మంది ఐఐటి నిపుణుల బృందం చేసిన సర్వేలో 71 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి, వ్యతిరేకత రెండూ ఉన్నాయి. 2 కలిసి ఉండటం, 2 విడివిడిగా ఉండటం అనేది. ఇంకొక రైజ్ సంస్థ సీఈఓ ప్రవీణ్ పొల్లట్ ఆయన కూడా ఇంకో ట్వీట్ చేశారు. ఆయన చెప్పిన దాంట్లో కూడా ఇదే. కలిసి ఉండటం, వ్యతిరేకత మొత్తానికి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అండ్ మైనింగ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా. ఈ 5 మాఫియాలు కలిసి ప్రభుత్వం మీద అసంతృప్తిని, తద్వారా దాని నుంచి వ్యతిరేకతని సృష్టిస్తున్నాయేమో అనే సందేహం జనానికి ఉంది అని అటు ఆయన, ఇటు అంతకుముందు ఐఐటి నిపుణుల బృందం వారం రోజుల వ్యవధిలో 2 సర్వేలు ఇచ్చారు. సో దీని నుంచి అర్జెంటుగా జనాల్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక ఇష్యూ రావాలి. అది ఏబీ వెంకటేశ్వరరావు గారు చాలా చాకచక్యంగా ఏబీ వెంకటేశ్వరరావు గారి చేత కూటమి సర్కారే ఇలాంటి ఆరోపణలు చేయించింది అని జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన అనుమానం. సరే అది నిజమా కాదా రేపు పొద్దున వాళ్ళు సాక్షి ఛానల్కి పిలిస్తే వస్తాన్నారు కదా. అంత ఓపెన్గా ఎవరు అంత బోల్డ్గా తెలుగుదేశం నాయకులు అయితే రారు, సాక్షి ఛానల్కి వెళ్ళరు. సో అలా అంటం ద్వారా నాకు తెలుగుదేశానికి ఏం సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారు చేశారు. చూద్దాం ఏం జరుగుతుందో.